హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో రుచికరమైన స్పైసీ చికెన్ కర్రీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో చూద్దాం. కవ్లిసిన ఐటమ్స్: చికెన్ 500 గ్రాములు చిన్న ముక్కలు, ఉల్లిపాయలు 2 పెద్దవి సన్నగా తరిగినవి, టమోటాలు 2 మధ్యస్థం తరిగినవి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/5 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3-4 చీలికలు, నూనె లేదా నెయ్యి 3-4 టేబుల్ స్పూన్లు. మసాలాలు: పసుపు 1/2 టీ స్పూన్, కారం 2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్. పోపు మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీ. తయారీ విధానం: 1. చికెన్ మ్యారినేషన్. ముందుగా చికెన్ను శుభ్రంగా కడిగి అందులో కొంచెం పసుపు, ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి 15-20 వరకు నిమిషాల పాటు పక్కన పెట్టండి. 2. ఫ్రై చేయడం. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయండి. నూనె వేడయాక బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క వేసి వేయించండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు బాగా వేయించాలి. 3. మసాలా బేస్. ఉల్లిపాయలు వేగాక మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించండి. ఇప్పుడు టమోటా ముక్కలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. 4. చికెన్ ఉడికించడం. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మంటను పెంచి 5 నిమిషాల పాటు బాగా కలపండి. చికెన్ నుండి నీరు బయటకు రావడం మొదలవుతుంది. 5. మసాలాలు చేర్చడం. ఇప్పుడు కారం, ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి కలపండి. మీకు కావలసిన గ్రేవీకి తగినట్లుగా 1 కప్పు నీళ్లు పోసి మూతపెట్టి 15-20 వరకు నిమిషాల పాటు తక్కువ మంట మీద ఉడికించండి. 6. ముగింపు. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత చివరగా గరం మసాలా మరియు సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి స్టవ్ ఆపేయండి. కొన్ని చిన్న చిట్కాలు: మంచి రంగు కోసం ఉల్లిపాయలు వేయించేటప్పుడు కొంచెం పంచదార వేస్తే కర్రీకి మంచి రంగు వస్తుంది. చిక్కటి గ్రేవీ ఇంకా చిక్కగా కావాలంటే కొంచెం జీడిపప్పు పేస్ట్ లేదా కొబ్బరి పాలు కలపవచ్చు. ముక్క మెత్తగా ఉండాలంటే చికెన్ను మరీ ఎక్కువ సేపు ఉడికించకండి, లేదంటే ముక్క గట్టిగా అయిపోతుంది. మరి ఎలాంటి కుకింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం.